स्वाध्याय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायिनी अम्बा स्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी। భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునులకు ఉనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించను. కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలిచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూసి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్య సుఖము వలదు అని ధనుర్బాణములను క్రింద వైచి దుఃఖితుడైన అర్జునుడు చూసి శ్రీకృష్ణ పరమాత్మ అసోత్యానందసోచస్వం ప్రజ్ఞావాదాంచ భాససే గతాసు నగతాసు నాదు శోచంతి పండితాః నాను శోచంతి పండితాః. దుఃఖింపతగని వారిని గూర్చి దుఃఖించుట అనుత్తము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములకు గూర్చిగాని, నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చిగాని దుఃఖింపరు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. జీవులకు దేహమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఎట్లు మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునందరు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడు ఎట్లు చిరిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుతున్నది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న శైనం క్లేదయంత్యాపో న శోచయతి మారుతః న శోచయతి మారుతః. ఆత్మనాశనము లేనిది,
ఆత్మను శస్త్రములు ఛేదింపజాలదు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయదు సమర్థము కాదు. ఆత్మ నాశనము లేనిది. జాతస్య హి ధ్రువోన్ముక్తిః ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యేభ్యः న త్వం శోచితుమర్హసి న త్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యము ఈ విషయమును పూర్తి శోకింపతగదు. హతో వా ప్రాప్యసి స్వర్గం జిత్వా వా భోక్తసేమహి తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః. యుద్ధమున మరణించినచో వీరస్వర్గమును పొందదవు, జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జున, యుద్ధమును చేయని కృతనిష్ఠుడవై లెమ్ము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోత్పకర్మణి. కర్మలను ఆచరించుటయందే నీకు అధికారము కలదు, కాని వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు. దుఃఖేస్మనుద్విగ్నమనా సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః హితధీర్మునిరుచ్యతే. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడును, రాగము భయము క్రోధము పోయినవాడును కృతజ్ఞుడని చెప్పబడును. జాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయవాంఛలను పూర్తి సదా మరణము చేయు వారికి వారి యందు రుణాగమధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును. దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును. ఏషా బ్రహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా చామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున పడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తి